తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మనం ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఆ టాపిక్ ఏంటంటే, అందులోకి మనం వెళ్తే గనక మనకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం మన చేతుల్లోనే ఉంది అంటున్నారు. శంబాలా గురించి చాలా మంది వినే ఉంటారు. అసలు శంబాలా అన్నది మన ఊహల్లో ఉన్న ఒక ప్రాంతమా? అది రియల్గా ఉందా? దీనికి సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియజేయడానికి, మన ప్రతి ఒక్క చిన్న పెద్ద అనే సమస్యకి పరిష్కార మార్గం సూచించడానికి మనతో పాటు ఉన్నారు కాన్షియస్నెస్ డాక్టర్, హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహర నాగరాజు గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. అయితే ఈ టాపిక్ లో ఏంటంటే అండి, ప్రతి ఒక్కళ్ళకి ఏదో రక సమస్య ఉంటుందండి. ఎవరిని కదిపినా కూడా ఏదో ఒక సమస్య చెప్తూనే ఉంటారు. అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? ఆ సమస్యల్ని మనము తొందరగానే సొల్యూషన్ తెలుసుకోవచ్చా, ఆ సమస్య నుంచి బయటపడచ్చా అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పనిసరి అమ్మా. మనది ఏంటంటే శంబాలా 360 సొల్యూషన్స్. శంబాలా అనేది హైర్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్, అందుకంట ఏమీ లేదు. అంటే ఆ శంబాలా ద్వారా మనం 100% అందరికి కూడా 360 degreesలో సొల్యూషన్ ఇస్తాకి మనం ప్రిపేర్గా ఉన్నాం. అసలు సమస్య వస్తా గల కారణం ఏంటి? ఎనర్జీ లేకపోతే సమస్య ఉంటుంది. అంటే శక్తి ఉంటే సమస్య లేదు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే మీరు శక్తి అది ఇది అన్నారు అంటే గనక, ఇప్పుడు మన బాడీలో ఏదైనా అన్హెల్దీగా ఉన్నాము అనుకున్నట్లయితే అది, కాకపోతే ఈ రోజులో అన్హెల్దీ ఒకటి, దాంతో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా, మానవ సంబంధాలు, ఇవి మూడు మెయిన్ మనిషిని ఆటాడేసుకుంటున్నాయండి. మరి వీటి నుంచి కూడా మనం సొల్యూషన్ దక్కించుకోవచ్చు. 100% ప్రతిదీ కూడా. అంటే ఏంటి అంటే, మనం యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయామ్మా, అందుకే సమస్యలు పెరిగిపోయి. అంటే యూనివర్స్తో మనం కనెక్ట్ అవ్వాలి. ఫస్ట్ ఎనర్జీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సూర్యుడి దగ్గర నుంచి శక్తి వస్తుంది. సన్ అంటే సోలార్ సిస్టమ్. సూర్యుడు అంటే ఎవరు? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని, రాహు. దీన్ని నవగ్రహాలు అంటారు. దీన్ని ఆస్ట్రాలజీగా పిలిచారు. అంటే ప్రతిరోజు మన సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. ఎప్పుడైనా సూర్యుడికి మనం గ్రాటిట్యూడ్ చెప్పామా? నమస్కారం చెప్పామా? పాత రోజుల్లో ప్రతి ఒక్కరు సూర్యోపాసన చేసేవారు, సూర్య నమస్కారాలు చేసేవారు. ఇప్పుడు ఎవరు అందరు బిజీయే. కానీ నేచర్ నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాం. అంటే ఫస్ట్ సన్ అనేది చాలా ఇంపార్టెంట్. సూర్యుడి నుంచి శక్తి వస్తుంది, ఫార్ అండ్ ఫార్ రేస్ ఎనర్జీ వస్తుంది. మార్నింగ్ 5 to 7, తర్వాత ఈవినింగ్ అలాగే 5 to 6. అంటే సూర్యాస్తమ టైము, సూర్యోదయంలో ఆ ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీ మన బాడీ తీసుకోవాలి. కానీ ఎవరు తీసుకుంటలేదు. విశ్వం నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాం. సూర్యుడి గ్రాటిట్యూడ్ చెప్పట్లేదు. 2 ఎర్త్, భూమి మీద మనం నించుంటున్నాం. భూమి మీద మనకు శక్తి కావాలి. భూమి నుంచి ఏ శక్తి వస్తుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం. అంటే నార్త్ నుంచి సౌత్కి ఇది వస్తుంది. సూర్యుడి దగ్గర నుంచి ఆరా ఫీల్డ్ వస్తుంది, ఆరా ఎనర్జీ. సూర్యుడి నుంచి శక్తి తీసుకోవాలి, ఎర్త్ నుంచి శక్తి తీసుకోవాలి. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతానమ్మా. మనందరం కూడా ఇంట్లో దేవుడి రూమ్ ఉంటుందా? దేవుడు ఎక్కడ పెడతారు మీరు? దేవుడి గది ఎక్కడ ఉంటుంది? నార్త్ ఈస్ట్ ఉంటాయి కదా. అంటే నార్త్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్కి వచ్చి ఏదైతే ఉందో ఆరా ఎనర్జీ, ప్లస్ నార్త్కి వచ్చి సౌత్కి వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు కలిసే ప్రదేశం దేవుడి స్థానం. అంటే ఈ రెండు ప్రతి ఒక్కళ్ళు 100% తీసుకోవాలి. అందుకే కదా మీరు దేవుడు పూజ చేస్తాం అంటే ఏంటి అంటే, మీ ఇంట్లో బొమ్మ పెడతారు, పూజ చేస్తున్నారు అంటే ఆ పూజ ఎలాగ దానికి శక్తి వస్తున్నది ఆ ఇంట్లో పెట్టిన విగ్రహానికి. ఇక్కడ తూర్పు నుంచి వచ్చే ఆరా ఎనర్జీ, నార్త్ నుంచి వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ రెండు కలిసే ప్రదేశం దైవబలం అనమాట. అందుకని మనం విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే ఆ ఎనర్జీస్ మనం కంటిన్యూగా తీసుకోవాలి. ఎంతమంది చెప్పులు లేకుండా నడుస్తున్నారు? మీరందరూ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఎలా అంటే మోడర్న్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోయాం, మనం ఈ కాంక్రీట్ జంగిల్లోకి వెళ్ళిపోయాం. అసలు నేచర్ డిస్కనెక్ట్ అయిపోయాం. సూర్యుని ఎవరో చూడలేదు, ఏసీలో ఉంటున్నారు ఇంట్లో. ఆటోమేటిక్లీ ఇంట్లో ఏముంటుందండి? ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, 2G, 3G, 4G, 5G వస్తున్నారు. రేపు 6G, 7G కూడా అప్పుడే చైనా వాళ్ళు రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు నెక్స్ట్. దాంతోపాటు రోబోటిక్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అప్డేట్ అయిపోతున్నది. కానీ దాంతోపాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి. ఆ రేడియేషన్ తట్టుకునేలాగా యూనివర్స్లోనే, విశ్వంలోనే మనకు సొల్యూషన్ దొరుకుతున్నది. అదే శంబాలా 360. కానీ మనం అక్కడ మరి వెళ్ళిపోతున్నాము, కానీ పాత పద్ధతిలోనే మనం ఉన్నాం. అక్కడ నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నాం. అంటే నేచర్ నుంచి ఎప్పుడైతే మనం డిస్కనెక్ట్ అయిపోతున్నామో అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? లేదండి. ప్రతి ఒక్కళ్ళు, మీ తాతకి కానీ మీ ముత్తాత కానీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇన్ని ఉన్నాయా? మరి వాళ్ళందరూ ఎంత ఆరోగ్యంగా ఉన్నారు? ఎందుకంటే వాళ్ళు కింద నడిచేవారు, భూమి మీద ఉండేవారు, చెప్పులు లేకుండా ఉండేవారు,
భూమి నుంచి ఎనర్జీ తీసుకునేవారు, రోజు సూర్యాపాసన చేసేవారు, సూర్యుడి నుంచి నమస్కారం చేసుకునేవారు. దాంతోపాటు పల్లెటూరులో ఉండేవారు, అందరూ కలిసి ఉండేవారు, మానవ సంబంధాలు ఉండి మనం అందరూ డిటాచ్ అయిపోయినప్పుడు అందరం కూడా. అలాగే గాలి నుంచి శక్తి వస్తుంది, గాలి నుంచి కూడా శక్తి రావట్లేదు, అంతా పొల్యూషన్ అయిపోయింది మొత్తం అంతా కూడా సిటీలో. వెహికల్ పొల్యూషన్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ అవ్వచ్చు. దాంతోపాటు వాటర్ చాలా ఇంపార్టెంట్. కంటామినేషన్ వాటర్ తాగుతున్నాం మనం, తాగే వాటర్ అంతా. అందులో నెగిటివ్ అయాన్స్ ఉండాలి, పాజిటివ్ అయాన్స్ ఉండకూడదు. అంటే వాటర్లో ఎనర్జీ ఉండాలి, ఆ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. దాన్ని మన బాడీని రిజర్వేట్ చేస్తుంది. మన బాడీలో 70% వాటర్ ఉంది. మనం గాలి పీల్చుకుంటున్నాం, అలా భూమి నుంచి శక్తి తీసుకోవాలి, సూర్యుడి నుంచి శక్తి తీసుకోవాలి, అలాగే విశ్వం నుంచి శక్తి తీసుకోవాలి. ఈ పంచభూతాల నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయాం. ఎప్పుడైతే మనం పంచభూతాలతో కనెక్ట్ అయి ఉన్నామో మన 5 సెన్సెస్ యాక్టివేట్ అవుతాయి. 5 సెన్సెస్ అంటే ఏంటి? విజన్ ద్వారా ఎనర్జీ వస్తుంది, దాన్ని కలర్ థెరపీ అంటారు. స్మెల్ ద్వారా ఎనర్జీ వస్తుంది, అరోమా థెరపీ అంటారు. లిజనింగ్ ద్వారా ఎనర్జీ వస్తుంది, మ్యూజిక్ థెరపీ అంటారు. టచ్ ద్వారా ఎనర్జీ వస్తుంది, టచ్ థెరపీ అంటారు. వాయిస్ ద్వారా ఎనర్జీ వస్తుంది, వాయిస్ థెరపీ, మంత్రా థెరపీ అంటారు. మెడిటేషన్ చేస్తే ఎనర్జీ వస్తుంది, కాస్మిక్ థెరపీ అంటారు. అంటే నేచర్లో ఇన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి. అన్నిటిని మనం డిస్కనెక్ట్ అయిపోయి మనం ఏదో సగం తెలిసి ఇలా వెళ్ళిపోతాం అనుకుంటే మన ప్రాబ్లమ్స్ లేకుండా ఏముంటాయమ్మా? అంటే ఇక్కడ అన్నిటిని హోలిస్టిక్ చేస్తాం, అన్నిటిని ఒక సిస్టంలో పెట్టాం, ప్రతి ఒక్కరికి ప్యూరిటీ చేస్తున్నాం. అన్ని రకాల ప్యూరిటీ అవుతేనే మనం కూడా ప్యూరిటీ అవుతాం. చుట్టూ అంతా ప్యూరిటీ లేకుండా మనం ప్యూరిటీ అయిపోమంటే ఎక్కడ అవుతుంది? అంతనే మనందరికీ ఎందుకంటే ఎమోషన్స్, కోపాలు వస్తున్నాయి కదా. ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ వల్ల. అందుకే హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, ఎప్పుడు కూల్గా ప్రశాంతంగా ఉండాలి. మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ, మనం మాట్లాడితే ఎదురోడికి పంచదార పెట్టినంత తీయగా మనం మాట్లాడగలగాలి. ఇప్పుడు కోపాలు ఎందుకు వస్తాయి? మా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? యాంగర్ ఎందుకు వస్తుంది? డేంజర్లోకి ఎందుకు పడతాం? అంటే ఇవన్నీ కూడా మనం దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. యూనివర్స్ని ఎప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాలి. ఎలా కనెక్ట్ చేసుకోవాలని దానికి ప్రతి దానికి కూడా మన సొల్యూషన్ ఉంది. అసలు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని దానికోసం ఏంటంటే అలా ఎందుకు డిస్కనెక్ట్ అయిపోయాం, మనం యూనివర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం. దానికి ఓన్లీ శంబాలా 360 సొల్యూషన్ ద్వారా 100% సొల్యూషన్. నా సబ్జెక్ట్ ఏంటంటే 100కి 100 వస్తే పాస్ అయినట్టు, 100కి 99 వస్తే 0. అంటే 1% కూడా లేదు. మీరు అందరూ ఎక్స్పీరియన్స్ పొందుతారు. మీరు పద్దానికి కూడా మీరు ఏ రకంగానే ఎక్స్పీరియన్స్ కావాలని నేను ఇస్తాక రెడీగా ఉన్నాను. మీ అనుభవం గొప్పది. అంటే విన్నది నమ్మొద్దు, చూసింది నమ్మొద్దు, స్వయంగా అనుభవించాలి. అనుభవం అనేది ట్రూత్. అందుకనే దైవత్వం. దేవుడి దగ్గరికి వెళ్తే మీకు ఏమవుతుంది? తిరుపతి వెళ్తే అనుభవం కలుగుతుంది, ఎక్స్పీరియన్స్. ఇక్కడ కూడా మీరు అనుభవం పొందొచ్చు. ఇదేదో ఫిజికల్ లెవెల్లో చూసేది కదా. మనందరం ఏం చేస్తున్నాం? శంబాలా అనగానే ఏదో కళ్ళకి గ్రాఫిక్స్ మనం ఇది కాదమ్మా. అనుభవం గొప్పది. అది ఎవరు ఒక మాటలో చెప్పేది కాదు. అంటే ఎవరు అనుభవం వాళ్ళది. అంటే మీరు ఎప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా మీ మైండ్ ఎప్పుడు జీరోగా ఉండి మీరు ఏదనుకుంటే జరిగిపోతుంది. పంచభూతాలు మీకు కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మన నాగసాధువులు మొన్న కుంభమేళాలో వెళ్ళారు. ఒక ఆయన BBC వాళ్ళు న్యూస్ తీశారు, ఆయన మంటల్లో పడుకున్నాడు. మరి ఎలా పడుకున్నాడు? ఏం కాలేదానికి. అంటే మనలో అతీతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనం బయటకు తీయగలగాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా శంబాల నుంచి వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు. అంతే కదా, వాళ్ళందరూ ప్రకృతి దగ్గరగా ఉన్నారు. వాళ్ళు నేచర్ నుంచి ఎనర్జీని 100% రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళలో పవర్ వచ్చేస్తుంది, మాటకి పవర్ వస్తుంది, టచ్కి పవర్ వస్తుంది. వాళ్ళు ఏం పంచభూతాలు కనెక్ట్ అయిపోతాయి ఆటోమేటికల్లీ. వాళ్ళు వాయిస్ తమనం చేయగలుగుతారు, నీటిలో నడవగలుగుతారు, అగ్ని వాళ్ళకి ఏం చేయదు. అంటే ఆ స్టేజ్కి మనం వెళ్ళొచ్చు. మనలో అంత శక్తి ఉంది. కానీ మనం అన్ని డిటాచ్ అయిపోయి మన ఈ కాంక్రీట్ జింగిల్లో ఈ వరల్డ్లో బతికి ఇదే అనుకుంటున్నాం అంతా కూడా. ఇప్పుడు మీరు ఏదైతే నిజం అనుకుంటున్నారో అంత అబద్ధం అమ్మ, ఏదైతే అబద్ధం అనుకుంటున్నారో అంత నిజం. అంటే మనం మాయలో ఉన్నాం. అంటే ఆ మాయ నుంచి బయటకు వచ్చేసి మనం ఒక సిస్టంలో సైంటిఫిక్గా ఎవిడెన్స్తో అన్నీ కూడా మనందరికి ఇద్దామనే ఉద్దేశంతోనే మా ఈ ప్రయత్నం అన్నమాట. అందుకోసం మీరు రోజు రండి, అనుభవం పొందండి, ఎక్స్పీరియన్స్ పొందండి, మీరు నేర్చుకోండి, సమాజానికి హెల్ప్ చేద్దాం అందరం కలిసి. ఇది ఒకరితో అయ్యేది కాదు. ఇప్పుడు ఎందుకంటే అందరూ బాధల్లో ఉన్నారు, ఒకరి వల్ల ఏమైనా అవుతుందా? దాన్ని మేము అంకురార్పణ చేస్తాం. మీ సహకారంతో మీకు కూడా నేర్పిస్తాం. మీరు కూడా రండి, మన అందరం కలిసి అందరికీ తెద్దాం, అందరికీ హెల్ప్ చేద్దాం. ఒకరికొకరు చేయి కలుపుకుంటే పవర్ వస్తున్నాం, ఒకరి వల్ల ఏది జరగదు. అందుకోసం మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. అందరూ రండి, మీరు ఎక్స్పీరియన్స్ పొందండి, మీరు కూడా తయారవ్వండి, ఈ పర్పస్ ఆఫ్ గురించి తెలుసుకోండి. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవించి తీరాల్సిందే. మీరు అన్నట్టుగానే ప్రతి దానికి మనం డిటాచ్ అయిపోయామండి. మన బాడీ దేంతో తయారైందో దాని నుంచే మనం డిటాచ్ అయిపోయాం. పంచిపోతాలే కదా, మా బాడీ పంచిపోతా తత్వం అంటున్నారు. అవును, కానీ దాన్ని మనం డిస్కనెక్ట్ అయిపోయాము. సో దాన్ని మళ్ళీ కలిపితే మనకి ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. అండ్ దీని గురించి కూడా ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఎలా పనిచేస్తుంది, మనం కూడా ఎలా మారచ్చు, అవన్నీ కూడా మనం కమింగ్ ఫ్యూచర్ వీడియోస్లో కూడా మాట్లాడుకుందాం. 100% అమ్మా, చాలా సంతోషం అమ్మా. మీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. మీరు చూడండి ఈ వీడియోని, మీకు నచ్చితే కనుక అందరికీ షేర్ చేయండి.
ఈ అనుభవాన్ని అందరికీ పంచండి. అప్పుడు మీకే మంచి జరుగుతుందమ్మా. ఎందుకంటే మంచి విషయాన్ని చెప్పకపోతే పాపం, చెడ్డ విషయాన్ని చెబితే నేరం. అంత మంచి విషయాన్ని మనం ప్రజలందరికీ రీచ్ అవ్వాలి. అందరికీ తెలుస్తేనే కదమ్మా ఎవరి మటుకు అలా అనుభవం అందగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్.